He became Chief Minister of a united Andhra way back in 1995. Since then, much water has flown under the Krishna and Godavari. Mr. Naidu has much at stake in what is a make-or-break election for him. After his defeat in 2019, he's now gone back and tied up with the Narendra Modi-led BJP, NDA and Pawan Kalyan's Jana Sena. So what's in store for the man called the CEO of Andhra Pradesh at one time? Let's go and meet Babu Garu. Hello, Garu. Namaskar. How are you? Good to see you, sir. Thank you. సార్ ఎంత క్రేజ్ ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఇండియా టుడే సర్వే చేస్తున్నారు. మరిన్ని విషయాలు ఇంకా చూస్తున్నాం. Many viewers won't know in 2004 it was Mr. Naidu who persuaded Vajpayee to bring the election forward by about 6 months. Otherwise you would have had a nice winter election in 2004. You lost the election also. You wanted to prepone. You preponed it. But it was postponed. So the election commission postponed. I'm just enjoying. ఇప్పుడు ఇండియా టుడే సర్వే చేస్తున్న జగన్ ప్రచారం. Okay, we met the challenger. Now we come to meet the incumbent here in Andhra Pradesh. Here at his official residence in Vijayawada. If Chandrababu Naidu has positioned himself as a governance guru for Andhra Pradesh, meet Jagan Mohan Reddy. Hi, Jagan. Good to see you. Lovely picture. చూస్తున్నారు కదా, జగన్ ఇంట్లో ఇండియా టుడే వాళ్ళు సర్వే చేస్తున్నారు జగన్ ని వాళ్ళ ఫొటోస్ అవి చూపిస్తూ. This is your day. Come up, you want to ask them why they are. ఇప్పుడు అమరావతి రైతులతో మాట్లాడుతున్న ఇండియా టుడే సర్వే. Why are they protesting? 2014 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ అన్ని పార్టీలు కలిపి అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్న తర్వాతే మేము భూములు ఇచ్చామండి. మూడు రాజధానులు కాకుండా ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని కావాలని ఆ రోజున అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత చూసారుగా, రైతులు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడే సీఎం కావాలి, చంద్రబాబు నాయుడే సీఎం కావాలి అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ పొలాలు లాక్కున్నందుకు వాళ్ళు ఇండియా టుడేకి చెప్తున్న సర్వే. అమరావతి మస్ట్ బి మేడ్ ద క్యాపిటల్. ఓన్లీ వన్. మీరే చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. విశాఖపట్నం, కుర్నూలు. జగన్మోహన్ రెడ్డి కూడా హైకోర్టులో కూడా ఇదే రాజధాని అని చెప్పింది, ఏకైక రాజధాని. ఇప్పుడు అమరావతి రైతులతో మాట్లాడుతున్న ఇండియా టుడే సర్వే. 2014 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ అన్ని పార్టీలు కలిపి అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్న తర్వాతే మేము భూములు ఇచ్చామండి. మూడు రాజధానులు కాకుండా ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని కావాలని ఆ రోజున అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత చూసారుగా, రైతులు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడే సీఎం కావాలి, చంద్రబాబు